అందరికీ నమస్కారం అండి. నా పేరు కట్ట మణికంఠ. నిడదవోలు నియోజకవర్గం సింగవరం గ్రామం అండి నాది. నాన్న నన్ను క్షమించండి, నేను చనిపోతున్నా, నా వల్ల కావట్లేదు. అక్రమ కేసులు ఇవన్నీ నా వల్ల కావట్లే, నేను తట్టుకోలేకపోతున్నా. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ గారు, నేను తెలుగుదేశం కార్యకర్తనండి. మా నాన్నగారు తెలుగుదేశం నాయకులు. 1989 నుంచి అదే పార్టీలో ఉన్నారు. మేము బీసీ కులానికి చెందిన వాళ్ళమండి. సింగవరం గ్రామం తెలుగుదేశం బూత్ ఇన్ఛార్జినండి. నేను బూత్ కనివ్వను. నేను నా మీద ఇలా కేసులు పెట్టి నన్నే ఎంత ఇబ్బందులు పడితే ఇంకెందుకు సార్ పార్టీ? దేనికి సార్? సార్, మీ నియోజకవర్గంలో మా బీసీలు అంటే అంత చులకన అయిపోయారండి. మా మీద అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించి, ఎందుకు ఫైల్ చేయించాలకుండా నాకు అర్థం కాలే. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించి నన్ను వారం రోజులుగా నా ఫోన్ సీజ్ చేసి పోలీస్ స్టేషన్ చుట్టూరు తిప్పుకుంటున్నారు సార్. దేనికి తిప్పుకుంటున్నారు సార్? గత కొన్నేళ్ళుగా 14 నెలలుగా సింగవరం చందు అనే వ్యక్తి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 12 ఎకరాల పైగా ఏదో కబ్జా చేశాడు. గవర్నమెంట్ భూములు, స్కూల్ గ్రౌండ్ కూడా కబ్జా చేశాడు, దేవాదాయ భూమి కూడా కబ్జా చేశాడు, పంచాయతీ భూములు కబ్జా చేశాడు, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ భూములు, నారా లోకేష్ గారికి సంబంధించి స్కూల్ గ్రౌండ్లు కూడా కబ్జా చేశాడని మా నాన్నగారు 14 నెలల నుంచి పోరాడుతున్నారండి. అయితే వాళ్ళని ఏమీ పీకలేక నా మీద అక్రమంగా కేసు పెట్టి ఈ సింగవరం చందు వాళ్ళ సన్నిహితుడు తోపరాల కళ్యాణ్ చక్రవర్తి అనే వ్యక్తి నా మీద కేసు పెట్టి నన్ను వారం రోజుల నుంచి పోలీస్ స్టేషన్ చోటు తిప్పుకుంటూ నా ఫోన్ సీజ్ చేసి నా ఫోన్ లోపల పెట్టించి, ఆ ఫోన్ ఎక్కడ ఉందో నాకు తెలియదు సార్. నా ఫోన్ అయితే తీసేసుకున్నారు. అది పోలీస్ స్టేషన్లో ఉందా, వీళ్ళ దగ్గర ఉందా, తోపరాల కళ్యాణ్ చక్రవర్తి అనే దగ్గర ఉందో నాకు తెలీదు. ఉండొచ్చు, అక్కడే ఉండొచ్చు. సీజ్ చేసి నన్ను భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రతిరోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుకుంటూ ఎస్ఏ పట్టించుకోవట్లేదు సార్, సీఏ పట్టించుకోవట్లేదు సార్. ఎందుకు తిప్పుకుంటున్నారు అర్థం కావట్లా. నేను పని చేసే ఎక్కడైతే పని చేస్తానో అక్కడికి వచ్చేసి రా స్టేషన్ రా అని చెప్పి అంతమానం ఏముండదు సార్, తీసుకొచ్చేసి కూర్చోబెడుతున్నారండి. నా పొరుగు పోతుందండి, నా పొరుగు పోతుంది. ఊర్లోని కట్టాకెట్టగాడు కొడుకుని తీసుకుని లోపలాడేశారంట అని చెప్పి ప్రచారం అండి. దేనికో అర్థం కావట్లేదు నాకు. ఊర్లో భూములు కబ్జా చేసిన చందు ప్రచారం చేస్తానంటండి. సార్, ప్రతిరోజు స్టేషన్ పిలుస్తున్నారు, నా వల్ల కావట్లేదు సార్. నాకు గుండె దడ ఉందండి, ప్రతిరోజు ట్యాబ్లెట్ వేసుకుంటాను నేను, నా వల్ల కావట్లేదు సార్. తట్టుకోలేకపోతున్నానండి, నేను చనిపోతున్నాను సార్. నా చావుకి గల కారణం తోపరాల కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్ తోపరాల కళ్యాణ్ చక్రవర్తి, వెన్మచ్చ చందు వర్మ, అచ్యుత పవన్, సాయి లక్ష్మణ్ అడ్డాల. పోలీసులు ఇప్పటి వరకు నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదండి. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాల. ఎందుకు కేసు పెట్టారో కూడా తెలియదు నాకు. దేని మీద కేసు పెట్టారో తెలియదు. వారం రోజుల నుంచి తిరుగుతున్నా. నన్ను పిలిచారు, స్టేట్మెంట్ తీసుకున్నారు, సంతకాలు పెట్టించుకున్నారు. ఎస్ఐ జగన్